ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. అయితే ముముక్షువులు ఫలాన్ని కోరరు. అలా కోరకుండా యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి క్రియలను ఆచరిస్తూ ఉంటారు అని చెప్పారు కదా. దాని వలన ఫలాభిసంధిరహితంగా ఆచరించినప్పుడే చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షానికి సహాయభూతాలుగా ఉంటాయి అని కదా తెలుస్తూ ఉన్నది. ఇటువంటి కర్మఫల త్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలో ఒకటిగా ఉన్నది. ఇంకా కూడా ముముక్షువునకు అత్యంత అవసరమైనటువంటి అవయవంగా కూడా ఉన్నది. ఇంకా కూడా ఇక్కడ మోక్షాన్ని కోరేటువంటి వారు తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి క్రియలను కోరిక లేకుండా ఆచరిస్తూ ఉంటారు అని చెప్పడం చేత చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షానికి సహాయకారులుగా ఉంటాయి అని, అటువంటి తపస్సు కానీ దానము కానీ మొదలైనటువంటి పుణ్యకార్యాలను ముముక్షువులు ముక్తి రూపమైనటువంటి తన యొక్క లక్ష్య ప్రాప్తి ఏదైతే ఉంటుందో దానికోసం తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి అని కదా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. అంటే ఆ యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి కార్యాలను ముముక్షువులు వదిలివేయరాదు అని చెబుతూ అవన్నీ కూడా మోక్షము చెందడానికి సహాయకారిగా ఉంటాయి అనే కదా తెలిపినట్లుగా అయినది. ఈ భావము చేత గీతాచార్యులు చక్కగా ఇలా స్పష్టం చేస్తూ ఉన్నారు. లోకంలో ఇప్పుడు కొందరు పుణ్యకార్యాలను తక్కువగా చూస్తూ ఉంటారు. వానిని చేయవద్దని, అవి బంధాన్ని కలిగిస్తాయని కూడా చెప్తారు. కానీ భగవానుడైతే గీతలో అలా చెప్పారా? లేదు కదా. వాటిని వదలవద్దని చెప్పడమే కాదు, తప్పనిసరిగా అనుసరించాలి, ఆచరించాలి అని కూడా చెప్పారు. కాబట్టి మహనీయుల యొక్క మాటల మీద నమ్మకాన్ని ఉంచి జనులు చేసేటువంటి కర్మ పట్ల ఎటువంటి ఫలాన్ని కూడా ఆశించకుండా కేవలము జ్ఞానముతో కూడినటువంటి యజ్ఞము, జ్ఞానముతో కూడిన తపస్సు, జ్ఞానముతో కూడినటువంటి దానము మొదలైన పుణ్యకార్యాలను ఆచరించి శుద్ధమైన చిత్తాన్ని పొంది మోక్షాన్ని పొందటానికి అర్హులు కావాలి అని చెబుతూ, అయితే మోక్షాన్ని కోరేటువంటి వారు తత్తనే బ్రహ్మవాచకాన్ని ఉచ్చారణ చేస్తారు. ఇక రకరకాలైనటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటివి అన్నీ కూడా జ్ఞానసహితమైన పుణ్యకార్యాలనే ఆచరిస్తారు. ఆయా కార్యాలను వారు ఎటువంటి ఆపేక్ష, ఆసక్తి లేకుండా ఫలితాన్ని ఆశించకుండా మరీ కూడా చేస్తారు. అంతేకాదు వారికి మోక్షప్రాప్తికి మార్గము అనేటువంటిది ఓం తత్ సత్ అనే పరబ్రహ్మం యొక్క పేర్లుగా పిలువబడేటువంటి, అంటే ఓంగా చెప్పబడతాడు పరబ్రహ్మము, తత్తుగా చెప్పబడతాడు, సత్తుగా చెప్పబడతాడు. కాబట్టి ఆ పరబ్రహ్మం యొక్క వాచకములైనటువంటి పవిత్రమైన పేర్లను ఓం తత్ సత్ అనే పేర్లను ఉచ్చారణ చేసి తపస్సు ద్వారా, అంటే జ్ఞానవంతమైనటువంటి తపస్సు, జ్ఞానవంతమైన యజ్ఞము, జ్ఞానవంతమైనటువంటి దానము మొదలైన వివిధ రకాల క్రియలను కూడా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆచరించడం చేత చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా మోక్షము లభిస్తుంది. కాబట్టి ఇదే కదా మోక్షప్రాప్తికి మార్గమై ఉన్నది. కాబట్టి మంచిది అనేటువంటి అర్థమందు సత్ అనే పరబ్రహ్మనామం ప్రయోగించబడింది కదా. అలాగే ఉత్తమమైనటువంటి కర్మమునందు సత్ అనే పదమే వాడబడుచూ ఉన్నది. అంటే పరబ్రహ్మవాచకమైనటువంటి సత్ అని పిలిస్తే పరబ్రహ్మము యొక్క నామమును పిలిచినట్లే.
అటువంటి పరబ్రహ్మవాచకమైనటువంటి సత్ అనే పదము ఉనికిని, దాని యొక్క శ్రేష్టత్వాన్ని కూడా రెండింటినీ సూచిస్తూ ఉన్నది. ఈ రెండు అర్థాలలో కూడా ఆ పదము ప్రయోగించబడుతూనే ఉన్నది అని చెబుతూ, పరబ్రహ్మవాచకమైనటువంటి సత్తు అనే పదము ఏ ఏ అర్థాల యందు వాడబడుతూ ఉంటుంది అంటే, కలదు అనే అర్థమందు, ఉనికి అనే అర్థమందు, మంచిది అనే అర్థమందు కూడా వాడబడుచూ ఉన్నది. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందు కూడా, అంటే యజ్ఞము చేస్తూ ఉన్నా, తపస్సు చేస్తూ ఉన్నా, దానాలు ఇస్తూ ఉన్నా కూడా అటువంటి నిష్ట కలిగినటువంటి వారికి అలాంటి గొప్పదైన శ్రేష్ఠత్వంతో కూడినటువంటి ఉనికి కూడా సత్ అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా బ్రహ్మోద్దేశమైనటువంటి అంటే భగవంతునికి ప్రీతికరమైన కర్మలు కూడా సత్ అనే కదా పిలువబడుచూ ఉన్నవి. అంటే గీతయందు తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి పుణ్యకార్యాలను భగవానుడు లెస్సగా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. ఆ పరమ గురుస్వరూపమైన జగద్గురుస్వరూపమైనటువంటి శ్రీ గీతాచార్యులు శ్రీకృష్ణమూర్తి. వాని అందలి స్థితి అంటే దాని యొక్క ఉనికి, దేని అందలి అంటే తపస్సు యొక్క స్థితి, యజ్ఞం యొక్క స్థితి, దానం యొక్క స్థితి, వీటన్నింటి యొక్క ఉనికి లేదా నిష్ట కేవలము బ్రహ్మవాచకమైనటువంటి సత్ అనే కదా మరి తెలియజేశారు. కాబట్టి అలా చెప్పడం చేత ఆ పుణ్యకార్యాలకు ఎటువంటి గొప్పదనము, ఆధిక్యత ఇవ్వబడిందో మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకా కూడా తదర్థీయం కర్మ అంటే తదర్థీయం దాని యొక్క అర్థ సంబంధమైనటువంటిది అంటే భగవత్ సంబంధమగు, భగవంతునికి ప్రీత్యర్థమే అయినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దానిని సత్ అనే చెప్పారు. అలా సత్ అనే చెప్పడం చేత అటువంటి కర్మ కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలు కూడా శుద్ధత్వాన్ని పొందుతుంది. ఆ కర్మల ద్వారా శుద్ధత్వాన్ని పొందుతుంది చిత్తము. అలా చిత్తశుద్ధి ద్వారా సద్రూపమైనటువంటి బ్రహ్మమునే పొందిస్తుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఈ విధంగా సత్రూపమగు అసార వస్తు రూపమైనటువంటి బ్రహ్మం యొక్క ప్రాప్తికి కారణాలే అవడము చేత ఆయా పుణ్యకార్యాలను వాటి అందలి ఉన్నటువంటి స్థితిని సాక్షాత్తు కూడా బ్రహ్మము యొక్క నామమగు అంటే ఆ పేరు అయినటువంటి సత్తుగానే కదా ఇక్కడ వర్ణించి మరీ చెప్పబడింది. అయితే కర్మ తదర్థీయంగా ఉన్నప్పుడే అంటే చేసేటువంటి క్రియ, కార్యము, కర్మ ఎలా భగవత్ సంబంధమైనటువంటి కార్యముగా, కర్మగా ఉన్నప్పుడే, భగవంతునికి ప్రీతికరంగా ఉన్నప్పుడే అంటే భగవత్ సంబంధమైనదిగా, భగవద్ భావనతో భగవత్ ప్రీత్యర్థముగా చేయబడినదిగా, ఇంకా కూడా ఎటువంటి ఫలితాన్ని చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఏమాత్రము ఆసక్తి లేకుండా నిష్కామముగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్మ సామాన్య కర్మగా ఉండిపోతుంది. అంతేకాని బ్రహ్మరూపమైనటువంటి సత్తుగా అయితే ఉండదు. కాబట్టి వాస్తవానికి కర్మలో లోపం ఉన్నదా? ఏమాత్రం లేదు. అక్కడ మరి లోపం ఎక్కడ ఉన్నది? కర్మ చేసేటువంటి విధానమునందే కదా లోపం అనేటువంటిది ఉన్నది. అంటే దైవికమైనటువంటి బుద్ధితోటి భగవంతుని యొక్క భావనతోటి చేసినట్లయితే కర్మ ఏ రూపాన్ని పొందుతుంది అంటే ఆ దైవ రూపాన్ని, సత్రూపాన్ని తప్పకుండా పొందుతుంది అని కదా మనకి చక్కగా స్పష్టపడుతూ ఉన్నది. కాబట్టి అటువంటి యజ్ఞము, దానము, మరి తపస్సు మొదలైనటువంటి ఇవన్నీ జ్ఞానపూర్వకమైనటువంటి జ్ఞానవంతముగా ఉండే పుణ్యకార్యాలను భగవంతుని యొక్క ప్రీతి కోసము కోరికలు లేకుండా వాసనారాహిత్యంగా నిష్కామంగా ఆచరించి జనులు చిత్తశుద్ధిని పొందుతారు.
ఆ చిత్తశుద్ధి ద్వారా సత్తు అనేటువంటి రూప బ్రహ్మప్రాప్తిని పొందవలయును. దేని ద్వారా? శుద్ధపడినటువంటి చిత్తము ద్వారానే జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా సత్రూపమైనటువంటి బ్రహ్మము ప్రాప్తిస్తుంది అని చెబుతూ భగవానుడు కర్మయందు దైవత్వాన్ని కూడా బోధించారు కదా అని చెబుతూ, అంటే యజ్ఞము, దానము, తపస్సుల యందలి నిష్టను, భగవంతుని యొక్క ప్రీత్యర్థము చేసేటువంటి కర్మను పెద్దలు ఏమని చెప్పారు అంటే పరబ్రహ్మవాచకముకు సత్ అని కదా అంటారు. అంటే అవన్నీ కూడా దైవస్వరూపాలే అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ, అంటే అశ్రద్ధతో చేయబడేటువంటి కార్యము అసత్తనే కదా చెప్పబడుతూ ఉన్నది. అసలు అది చేయబడనటువంటి దానితో సమానమే అని కదా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అది చేయబడని దానితో సమమే అయింది. కాబట్టి లేక బ్రహ్మ సంబంధమన కర్మ బ్రహ్మ సంబంధమైనటువంటి భగవంతుని యొక్క ప్రీతి కొరకు చేసేటువంటి కర్మ కాదు, కానిదే అని కదా చెప్పుచూ ఉన్నారు. అంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ప్రీత్యనో ఇహ. కాబట్టి అశ్రద్ధతో చేయబడినటువంటి, శ్రద్ధ లేకుండా, దాని పట్ల ఎటువంటి ఏకాగ్రత, శ్రద్ధ, నమ్మకము లేకుండా చేయబడినటువంటి యజ్ఞమైన, హోమమైన, దానమైన, తపస్సైన, ఇంకా ఇతరత్ర కర్మలైనా సరే ఇవన్నీ కూడా చేయబడని దానితో అసత్తు అనే కదా చెప్పబడుతూ ఉంటుంది. అవి మరి అలా అశ్రద్ధతో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం ఇహలోక ఫలము అనబడేటువంటి సుఖాన్ని ఇవ్వదు. ఇంకా పరలోక ఫలమైనటువంటి ఆ యొక్క సుఖాన్ని కూడా కలగజేయవు. ఇహ సంబంధమైన సుఖము ఉండదు, పరలోక సంబంధమైనటువంటి సుఖం కూడా ఉండదు అని చెబుతూ, ఎందుకు అంటే అదంతా కూడా మాయా సంబంధితమైనదే కదా. కాబట్టి అసలు ఇది మాయా అంటే లేనిదే కదా, లేని దానినే కదా మనం చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాము. అది అసలు మాయా అంటే అబద్ధమైన స్వరూపము, అంటే లేనిది, భ్రమజనితము, మిథ్యాస్వరూపము, అనేక మార్పులుకి లోనవుతూ వస్తున్నట్లు, ఉంటున్నట్లు, పోతున్నట్లు, ఈ విధంగా అస్థిరత్వంతో కూడినటువంటిదే కదా మాయ. అసలు మాయ అంటే కొన్ని ఉదాహరణలు తెలుసుకుందామా? అంటే ఇప్పుడు మాయ అనుకునే దాంట్లో మనం ఒక 4 ఉదాహరణలు తెలుసుకుందాం. అవేంటంటే, ఇప్పుడు మనం తెలుపు మంచిదా, నలుపు మంచిదా అని అడిగామనుకో, చాలామంది ఏమంటారు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా తెలుపే మంచిది అంటారు. మరి తెలుపు మంచిది అని దాదాపుగా అందరూ ఒప్పుకున్నట్లే. అలా తెలుపు మంచిది అన్నప్పుడు మరి తెల్ల జుట్టు చూసి ఎందుకు జనులు అసహ్యపడతారు, యావగించుకుంటారు? మరి ఆ జుట్టుకు రంగేస్తారు అంటే నల్ల రంగు వేస్తారు కదా. అంటే ఏంటి? ఇప్పుడు లేని దానిని కల్పించుకొని సంతోషపడటం, అదే మాయ. అది కల్పించుకుంటారు. కొంతకాలానికి ఏమవుతుంది, ఆ కల్పించబడినటువంటి మాయ మళ్ళీ రంగు వెలిసిపోతుంది. అది అంటే లేని దానిని కల్పించబడి ఆ విధంగా ఉన్నట్లుగా చూపినా అది లేకుండానే పోతుంది, అదే మాయ. అంటే ఇప్పుడు తెలుపు మంచిది అన్నారు కానీ తెల్లగా ఉన్నటువంటి కేశాలను ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అలాగే ఇప్పుడు రెండో విషయం చూద్దాం. శరీరం దేని చేత చేయబడింది అంటే ఇదంతా కూడా ఎముకలు, వెంట్రుకలు, చర్మము, మాంసము, రక్తము, నరాలు, ఇవన్నీ వాటన్నింటితోటి కూడుకొని చర్మం కప్పబడి, నరాల చేత చుట్టబడి, ఎముకలతో నిలబెట్టబడి ఈ విధంగా శరీరం అనేది చేయబడింది. మరి అటువంటి శరీరాన్ని చూసి జనులు మోసపోతారు కదా. ఎందుకు? అదే మాయ. అదే విడివిడిగా చూస్తే అసహ్య భావన కలుగుతుంది. అది కానీ దానిని చూసి మాత్రం దానిని సవరించుకుంటారు, ఎన్నో హంగులు, రంగులు, పొంగులు పోతారు, హద్దులు లేనటువంటి విలాసాలు చేస్తూ ఉంటారు. అంతా చెడు చేయటానికే పూనుకొని మంచిని మరిచిపోతారు. భగవంతుని ధ్యానం లేకుండా శరీరమే సత్యము అని స్థిరపడిపోతారు. అదే కదా మాయ. సరే, ఇంకా మూడోది,
అసలు జీవితం ఎటువంటిది అంటే శరీరం యొక్క రాకపోకలు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగినదే కదా జీవితం అనేది. కాబట్టి అది 3 నాళ్ల ముచ్చట. ఏ విధంగా వస్తుంది, ఆ వచ్చి మార్పులకు లోనై ఏ విధంగా అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము అనేటువంటి స్థితులను పొందుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. మరి అలా 3 నాళ్ల ముచ్చటగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని చూసి ఎందుకు దీన్ని శాశ్వతంగా భావించుకుంటూ దానికి ఏదన్నా జరిగితే మునిగిపోయినట్లుగా ప్రవర్తిస్తారేంటి అని క్వశ్చన్ చేసుకుంటే మనము అదే మాయ. నిలవని దానిని ఎటూ నిలవదని ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కూడా దాని వెంటబడి దానిని ఏదో చేసేయాలి, నిలబెట్టాలి, అలంకరించాలి, ముడతలు పోగొట్టాలి, తెల్ల జుట్లకు రంగేయాలి, ఈ విధమైనటువంటిది లేనిది కల్పించాలని దానికి ఏదైనా కూడా మరి పోయేదానికి మార్పులు సహజం కాబట్టి ఏదైనా సరే విపరీతమైన పరిణామం వస్తే దాన్ని తట్టుకోలేక మరి కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఇంకొకటి, అసలు శాశ్వతమైనది భగవంతుడే కదా, శాశ్వతమైన ధర్మ వస్తువు భగవత్ స్వరూపం. అటువంటి భగవంతుణ్ణి జనులు ఎందుకు మర్చిపోతారు అంటే అదే కదా మాయ. అందుకే అంటే శాశ్వతమైనటువంటి దానిని మరిచిపోతారు. మరి కడతేరటానికి మార్గం ఏమిటి అంటే ఆ భగవంతుణ్ణి నిరంతరం కూడా జ్ఞాపకం పెట్టుకోవడమే కదా, అలా పెట్టుకోలేకపోవడమే కదా మాయా అని చెబుతూ, అంటే అసత్యమైన దానిని సత్యముగా భావిస్తూ సత్యమైనటువంటి దాని గురించి అసలు తెలుసుకోకనే పోవడం, ఒకవేళ ఎవరి ద్వారా అయినా వాని యొక్క సంస్కారం కొద్ది విన్నప్పటికీ కూడా దానిని మరిచిపోవడం, దానిని మళ్ళీ మననం చెయ్యలేకపోవడం, ఈ విధమైనటువంటి స్థితిలో ఉండడమే కదా మాయ అనేటువంటిది. ఉన్నదానిని ఉనికి కలిగిన దానిని వదిలివేస్తాము, లేని దానిని కల్పితమైనటువంటి దానిని ఆసరా చేసుకుంటాము. అసత్యాన్ని నమ్ముతూ ఉన్నాము, సత్యమైనటువంటి దానిని తెలియకుండా ఉన్నాము. అందుకే అనేక రాకపోకలు కలిగినటువంటి ఈ యొక్క శరీరాల భ్రమ అనేది ఉపాధులు, దేహాలు అనేక కోటాను కోట్ల శరీర పరంపరలు కొని తెచ్చుకునేటువంటి స్థితి ఏంటి అంటే సత్య వస్తువుని విస్మరించడం, అసత్య వస్తువును తానని నమ్మడం, అదే మాయ అని చెబుతూ, అందుకే అయితే ఈ మాయను దాటివేయాలి అన్నప్పుడు ఏం చేయాలి, అది శ్రద్ధతో కూడినటువంటి విషయంగానే ప్రతి పనిని శ్రద్ధతో నమ్మకంతో భగవంతుని యొక్క ప్రీతి కొరకు భావనతో భగవంతుని యొక్క ఇష్టము కొరకు భగవంతుని సంబంధమైనటువంటి క్రియలను చేయాలి అని చెబుతూ, అయితే ఇక్కడ పరమార్థ సాధనలు ఎందుకని లేకపోతే ఇంకా కూడా నిత్యమైనటువంటి మనం వ్యావహారికమైనటువంటి విషయమునందు కానీ శ్రద్ధకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది కదా. శ్రద్ధ లేకపోతే ఏ పని కూడా తగినటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాపంచిక సంబంధమైన క్రియలైనా పారమార్థిక సంబంధమైనటువంటి క్రియలైనా సరే. కాబట్టి శ్రద్ధతో కూడినటువంటి కార్యం ఏ రంగమునందైనా సరే విఫలమే అవుతుంది కదా. ఇంకా పరమార్థ రంగంలో అయితే మనం వేరుగా చెప్పుకోవాలా? లేదు. కాబట్టే భగవానుడు అనేక చోట్ల శ్రద్ధ యొక్క ఆవశ్యకతను గురించి నొక్కి వకాణిస్తూ ఉన్నారు. అందుకే గీత అనేది పూర్తి కాపోతూ ఉన్నటువంటి ఈ సమయంలో కూడా శ్రీకృష్ణమూర్తి శ్రద్ధను గురించి బోధింపదగినటువంటి అవకాశాన్ని ఏమాత్రం కూడా జార విడవాలి అనుకోవడం లేదు. ఏ కార్యమైనప్పటికీ అది యజ్ఞమైనా, దానమైనా, తపస్సైనా, ఒకవేళ శాస్త్రాధ్యయనమైనా సరే శ్రద్ధతో చేయబడకపోతే అది ఉపయోగం లేకుండా పోతుంది. దైవ సంబంధం లేనిదే అవుతుంది అంటే అసత్తే. అక్కడ ఏమీ ఉండదు, శూన్యము అంటే సొన్నే ఉంటుంది. అంటే అది చేయని దానితో సమానమే అవుతుంది కదా శ్రద్ధ లేకుండా చేయబడినటువంటిది అని చెబుతూ, ఒకవేళ అటువంటి కార్యము గనక ఈ లోకంలో ఫలించలేదనుకో, ఇక పరలోకంలో ఏమైనా ఫలిస్తాయా అంటే అక్కడ కూడా ఫలించదు. శ్రద్ధ లేకుండా చేసినటువంటిది ఇహ సంబంధమైన, పర సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, పారమార్థిక సంబంధమైనటువంటి ఎక్కడా కూడా ఏ లోకమునందు కూడా సరైనటువంటి ఫలితం
ఫలితాన్ని అసలు ఫలించదు. అందుకే నచ తత్ప్రేత్య అనేటువంటిది ఖండితంగా చెప్పివేసేశారు. వంటకమనికొచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వంట చేసేవానికి ఏ శ్రద్ధ లేకపోతే ఆ వంటకం ఎలా చెడిపోతుందో, శ్రద్ధ లేకుండా వంట పదార్థాలన్నీ దగ్గర పెట్టుకున్నాం, ఏదో చేశామని చేసినప్పుడు దాని మీద ఎటువంటి దృష్టి సారించకుండా అశ్రద్ధతో చేసినటువంటి వంటకం ఏమవుతుంది, పదార్థాలన్నీ వినియోగించబడతాయి కానీ దాని యొక్క స్వాదిష్టమైనటువంటి భోజనం అనేటువంటి తయారు కాదు. అట్లాగే ఈ ఆధ్యాత్మిక క్షేత్రమునందు ముముక్షువునకు అంటే పదార్థాలన్నీ సిద్ధంగా పెట్టుకొని వండేవానికి శ్రద్ధ లేకుండా చేసినప్పుడు ఆ వంటకం ఎలా చెడిపోతుందో, అలాగే ఆధ్యాత్మ క్షేత్రమునందు మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువునకు తక్కినటువంటి ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ ఒక్కటి కనుక లేదనుకో సాధన అనేది ఫలించనేరదు. ఎవరికి అంటే ఎవడైతే మోక్షము చెందాలి అనుకున్నాడో వాడికి ఎన్ని రకాల సత్వగుణము, విశుద్ధ సత్వగుణము ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా దాని పట్ల ఏమాత్రము కూడా ధ్యాస, ఇతరమైనటువంటి ధ్యాస లేకుండా కేవలం భగవత్ సంబంధమైనటువంటి శ్రద్ధ ఒక్కటి లేకపోతే వాడు అన్ని మార్లు కూడా చేసినటువంటి సాధన ఫలించనేరదు. అప్పుడు వాడు చేసినటువంటి పరిశ్రమ అంతా కూడా వ్యర్థమే అవుతుంది కదా. లేకపోతే శ్రద్ధతో చేయనటువంటి కార్యం ఏమవుతుంది, శ్రద్ధ లేకుండా కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అసత్తైనటువంటి జగద్రూపంగానే ఉంటుంది. అది సద్రూపమైనటువంటి సత్యమైనటువంటి పారమార్థిక చింతన చేయడం పరమార్థ రూపాన్ని పొందుతుందా అంటే పొందదు. శ్రద్ధ లేకపోవడం వల్ల వానికి సత్యమైన పరమార్థ రూపాన్ని పొందదు అనే కదా చెప్పొచ్చు. ఈ ప్రకారంగా ఇహ సంబంధమైన ఈ ప్రాపంచికమునందు పర సంబంధమైనటువంటి ఆ స్వర్గాది లోకాల యందు పరమార్థ విషయాల యందు కూడా ఎటువంటి ఇహ సంబంధమైన సుఖాన్ని పర సంబంధమైన పరసుఖాన్ని కూడా ఇవ్వకుండా ఈ ఆధ్యాత్మిక క్షేత్రమునందు ఎటువంటి మంచి కూడా ఇవ్వజాలదు అనే కదా చెప్పడం. అందుకే ఏం చేయాలి, మొట్టమొదటగా అన్నింటికీ ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని సాధనలు ఆచరించినా కూడా శ్రద్ధ అనేది అవసరం. అటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల ఏమవుతుంది, చేసినటువంటి కార్యం సత్ఫలితాన్ని కాదు అసలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి ఏం చేయాలి, ఏ అశ్రద్ధనైతే అనుసరిస్తూ ఉన్నామో శ్రద్ధ లేనితనాన్ని, అశ్రద్ధ ఏదైతే ఉంటుందో ఆ అశ్రద్ధను పారద్రోలాలి. ప్రతి కార్యమునందు కూడా శ్రద్ధను పెట్టుకోవాలి. అలా ప్రతి సమస్త కార్యాలయందు కూడా శ్రద్ధను జోడించుకొని తాను చేసేటువంటి కార్యము అసలు అసత్తుగా మారకుండా చూసుకోవాలి. అంటే అది ఎటువంటి ప్రయోజనరహితంగా నిష్ఫలంగా మార్పు చెందకుండా ఉండేలాగా చూసుకుంటూ సత్తుగా మారేటట్లు అంటే దైవరూపంగా మార్పు చెందేలాగా చేసుకోవాలి. అది దేనివల్ల వస్తుంది, కేవలం శ్రద్ధ వల్లే చేసేటువంటి ఈ యొక్క ఏ కార్యమైనా శ్రద్ధ వల్ల భౌతికమైన పారమార్థికమైనటువంటి ఏ క్రియ అయినా సరే శ్రద్ధగా ఉన్నప్పుడే దాని సంబంధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ ఇటువంటి సమస్త కార్యాలయందు శ్రద్ధ జోడించినప్పుడు తాను చేసే ప్రతి కార్యము కూడా నిష్ఫలం కాదు, మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇంకా కూడా అదే ఇక పారమార్థికమైనటువంటి కార్యం చేసేటప్పుడు అది సత్తుగా దైవరూపంగా మార్పు చెందుతుంది. అలా చేసుకునేలాగా చేసుకోవాలి అంటే శ్రద్ధ అనేటువంటిది ద్విగుణీకృతమై ఇనుమడించి శ్రద్ధ ఉండాలి. ఇతర ధ్యాస లేకుండా దృశ్యమాన పదార్థాల పట్ల, లోకము పట్ల, దేహము పట్ల, ఈ యొక్క జగత్ సంబంధమైన వస్తువుల పట్ల, పదార్థాల పట్ల కూడా ధ్యాస లేకుండా దైవమునందే ధ్యాస పెట్టుకుని తన చేసేటువంటి కార్యము పట్ల శ్రద్ధతో చేసినట్లయితే అప్పుడు అతడు పరమార్థము అనేటువంటి మార్గములో శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు.
అంటే అశ్రద్ధతో చేయబడేటువంటి తపస్సు కానీ, యజ్ఞము కానీ, దానము కానీ, కర్మలు ఎటువంటి ఫలితాన్ని కలగజేస్తాయి అంటే ఏ ఫలాన్ని కూడా కలగజేయవు కదా. అవి అసలు ఫలితము లేనటువంటివే అవుతాయి కదా. అంటే అవి చేయని వానితో సమానమే, అసద్రూపాలే అవుతాయి. అవి పరలోకమునందు కూడా ఫలించవు. కాబట్టి ఇక్కడ తేలుతూ ఉన్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధను ఆశ్రయించుకోవాలి. ఇంకా ఒకదానికి రెండింతలుగా ద్విగుణీకృతమైనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో, శ్రద్ధతో వారి వారి ఆధ్యాత్మికాది కార్యాలను చక్కగా సాధనలను కూడా అకుంఠితమైనటువంటి శ్రద్ధతో చేయడం అనేటువంటిది సాగించాలి. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయ. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీతలయందు శ్రద్ధాత్రయ విభాగ యోగము అను 17వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.